గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేది ఎప్పుడు? స్పెషల్ స్టోరీ మీకోసం. గూడూరును నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కలుపుతారా అని గూడూరు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత 2021లో వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగింది. అందులో భాగంగా గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. దీని వలన గూడూరు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఏదైనా పని మీద జిల్లా హెడ్ క్వార్టర్స్కు వెళ్లాలంటే దాదాపు 3 గంటల ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడికి వెళ్ళి అధికారులు కలవాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో తిరుపతిలో 2 రోజులు ఉండాల్సిన పరిస్థితి. ఇలాగా చాలా ఇబ్బందులు పడుతున్నామని గూడూరు నియోజకవర్గం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే నెల్లూరు అయితే కేవలం గంట ప్రయాణం కాబట్టి ఇబ్బంది ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు, మహిళలు, వృద్ధులు 3 గంటల ప్రయాణం చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్లాలంటే చాలా కష్టతరమైన పని అని గూడూరు నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు నియోజకవర్గ ప్రజలు అనేకసార్లు ఉద్యమాలు నిర్వహించటం కూడా జరిగింది. కానీ వైసీపీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గూడూరు పర్యటనలో భాగంగా అదే రోజు ఆయన పుట్టినరోజు కావడంతో గూడూరు నియోజకవర్గ ప్రజల సాక్షిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ కోరిక తీరుస్తాం. తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. అదేవిధంగా నారా లోకేష్ యువగలం పాదయాత్రలో సైతం గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా గానీ గూడూరును నెల్లూరు జిల్లాలో కలపలేదు. ఈ విషయమై గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అసెంబ్లీలో గలమెత్తి మాట్లాడడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జిల్లాల విభజన చేసినప్పుడు మా గూడూరు నియోజకవర్గం అన్యాయం జరిగింది అధ్యక్ష. మాకు నెల్లూరు 30 కిలోమీటర్ల అధ్యక్ష, తిరుపతి 92 కిలోమీటర్ల అధ్యక్ష. మమ్మల్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు అధ్యక్ష. విలేజ్ దగ్గర నుంచి పోవాలంటే తిరుపతి పోవాలంటే 154 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష. తిరుపతి పోవాలంటే ఒక విలేజ్ నుంచి. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు యువగలం పాదయాత్రలో మా నాయకులు లోకేష్ బాబు గారికి కూడా మేము విన్నవించుకున్నాం అధ్యక్ష, మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి. అలాగే బాబు గారికి కూడా మేము చెప్పాము అధ్యక్ష. ఆ రోజు పుట్టినరోజు బాబు గారు పుట్టినరోజు గూడూరు జరిపినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి దయచేసి మా గూడూరుని నెల్లూరులో కలపని చెప్పి మిమ్మల్ని అన్ని చేతులెత్తి విన్నవించుకున్నాం అధ్యక్ష. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేస్తామో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గత జన్మదిన వేడుకల సందర్భంగా గూడూరు పట్టణంలో జరిగినటువంటి మహిళా సదస్సులో గూడూరు పట్టణానికి నేను హామీ ఇస్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపబోతూ ఉన్నాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. మళ్ళీ కూడా మీ జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. కానీ గూడూరు నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ప్రజలను మోసగించి ఓట్లు వేయించుకొని వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇప్పటి వరకు దాని మీద మాట్లాడకపోవడం దుర్మార్గం. అదేవిధంగా మీరు కేబినెట్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపబోతున్నామని. ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? ఎందుకు మీరు దీనిపైన స్పందించడం లేదని నేను అడుగుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గారు చంద్రబాబు నాయుడుతో కలిసి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అనేక మార్లు ఆయన విన్నవించినప్పటికీ దాని మీద చర్యలు చేపట్టడం లేదు. మీరు వెంటనే చర్యలు చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశ్రామికంగా ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మీరు గూడూరు నియోజకవర్గాన్ని
మీరు అనగదొక్కాలనుకుంటా ఉన్నారా? కాబట్టి మీరు వెంటనే నెల్లూరు జిల్లాలో కలిపినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, పేద ప్రజలకు దగ్గరగా ఉంటుంది. నెల్లూరుకి అనుకూలమైనటువంటి వాతావరణం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వారి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, దుస్తులు కానీ, వారి యొక్క భాష, అదే మాదిరిగా యాస అన్ని కూడా వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని వెంటనే మీరు నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి యొక్క భాష, యాస కూడా వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతిక సంప్రదాయాలు అందరూ కూడా గుర్తించి వారిని వెంటనే మా నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు ప్రజల చిరకాల కోరిక. ఎందుకంటే మనల్ని తీసుకుపోయి తిరుపతిలో కలిపేశారు. తిరుపతిలో కలిపినందువల్ల ఏదైనా చిన్న పని, కలెక్టర్ ఆఫీస్లో పని ఉందంటే దాదాపు 100 కిలోమీటర్లు పోవడం, అది కూడా ఆ కలెక్టర్ ఆఫీస్ బస్ స్టాండ్ దగ్గరలో ఉండదు, ఏడో హైవేలో ఉంటుంది. పోయి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 100 రూపాయలు ఆటోకి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ పోయి పనులు చేయించుకోవాలంటే మళ్ళీ వాళ్ళు రేపు రాండి, ఎల్లుండి రాండి అని చెప్పడం. ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో గూడూరు ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. ఎందుకంటే గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలపాలి. నెల్లూరు జిల్లా మనకి దగ్గరలో 30 కిలోమీటర్లో ఉంది. అదే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైతే నెల్లూరు జిల్లా సంబంధించి రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్లు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు సక్రమంగా ఉన్నాయి. తిరుపతి జిల్లాలో మారిన తర్వాత మంది జిల్లాలో చిట్ట చివరి ఊరు అవడం వల్ల, అలాగే ఈ రోజు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ తిరుపతిలో మారడం వల్ల గందరగోళం అయిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా మా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిని పార్టీలకు వ్యతిరేకంగా కూర్చునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు కానీ దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి తెలియజేస్తే, లాస్ట్ సంవత్సరం ఇదే నెలలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం రోజున గూడూరులో సభ పెట్టడం, ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతానని చెప్పి హామీ ఇచ్చారు. దానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున దీన్ని మేము ఏకీభవిస్తున్నాం. అలాగే మన గూడూరు శాసనసభ్యులు వారు పాసం సునీల్ కుమార్ గారు కూడా గత అసెంబ్లీలో మాట్లాడారు. అలా మీరు ఈ విధంగా మాకు హామీ ఇచ్చున్నారు, దాన్ని నెరవేర్చాలని చెప్పి సునీల్ అన్న కూడా మాట్లాడారు. కనుక తెలుగుదేశం పార్టీ తరఫున మేము గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మాది గూడూరు మండలం నాగనూరు గ్రామ పంచాయతీ. మా గూడూరు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా మెయిన్ మా గూడూరు మండలంని గతంలో నెల్లూరు జిల్లాలో ఉండింది. ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం లాస్ట్ గవర్నమెంట్ మా గూడూరు మండలం తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపారు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఒకవేళ ఎవరైనా ఆరోగ్యంగా ఇబ్బంది అయినా కూడా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి తిరుపతి పోవాల్సి వస్తూ ఉంది. లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలనే సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సిన కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. వెళ్ళిన రోజు ఒకవేళ పని కాకపోతే నైట్ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లేదంటే ఇంటికి వచ్చి మళ్ళా పోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2019 వరకు కూడా మన గూడూరు మండలం నెల్లూరు జిల్లాలో కలిసి ఉండింది. అందువల్ల కూడా ఎటువంటి సాధారణ వ్యక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ సమస్య అయినా కానీ హాస్పిటల్కి పోవాలన్నా, లేదన్నా ఒక విద్యా సంస్థ పరంగా ఏదైనా యూనివర్సిటీకి పోవాలన్నా కూడా ఎటువంటి హెడ్ క్వార్టర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కరెక్ట్గా ఒక 45 మినిట్స్ మనం నెల్లూరుకి వెళ్ళేసి మన సమస్యను పరిష్కారం చేసుకునే పరిస్థితి ఏర్పడేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనల్ని మన గూడూరు మండలాన్ని తీసుకెళ్లేసి నెల్లూరు జిల్లాలో కలవడం జరిగింది, తిరుపతి జిల్లాలో కలవడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యా సంస్థల పరంగా కూడా ఇబ్బంది అయినా కూడా మనం హెడ్ క్వార్టర్ తిరుపతి పోవాల్సి వస్తూ ఉంది. దీనివల్ల వాళ్ళు కాలయాపన ప్లస్ ధనయాపన అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పోయిన రోజు పని కాకపోతే ఇబ్బంది పడడం, ఆ స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్కి పోవాలన్నా కూడా మన హెడ్ క్వార్టర్ తిరుపతి అయిపోతూ ఉంది. అది నెల్లూరు పోయి చూపించుకోవడం చాలా సులభంగా ఉంటుంది మనకు. ఇటువంటివన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తిరిగి మన గూడూరు మండలాన్ని, మన గూడూరు నియోజకవర్గం తీసుకెళ్లి మన నెల్లూరు జిల్లాలో కలిపితే ప్రజలు ఎప్పుడు కలుపుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తొందరగా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకొని ప్రజలందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సంవత్సరం గడుస్తున్నా గానీ కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టినట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా గానీ నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.